హైదరాబాద్ మెట్రో విస్తరణపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామన్నారు. బెల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామన్నారు రేవంత్. అంతేకాకుండా అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు సీఎం. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదంటూ తెలిపారు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని తెలిపారు. బెల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందన్న సీఎం. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. అంతేకాకుండా అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు రేవంత్. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. గాయత్రి, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో చాలా కీలక విషయాలు కూడా చర్చించడం జరిగింది. మెయిన్ గా ఇటు మెట్రో కానీ ఫార్మసిటీ కానీ తమ ప్రభుత్వం రద్దు చేయడం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అంటున్నారు. అంటే స్ట్రీమ్ లైన్ అంటే ఆ దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేసి దానికి సంబంధించిన రూట్ క్లియరెన్స్ కూడా తీసుకుంటామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ కు ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్ లో పోలిస్తే కొంచెం దూరం కూడా తగ్గిస్తాం, ఆ రూట్ క్లియరెన్స్ ఏంటిది, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటని కూడా త్వరలో ప్రకటిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు బిహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి ఈ యొక్క లైన్ కూడా అంటే దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇటు ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో విస్తరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇటు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓఎస్సీ హాస్పిటల్ మీదుగా చంద్రయానగుట్ట వద్ద ఎయిర్పోర్ట్ కి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ ఇస్తామని కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇటు మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు కూడా మెట్రో పొడిగిస్తామని కూడా సీఎం చిట్చాట్ లో కూడా చెప్పారు. అయితే అవసరమైతే మైండ్ స్పేస్ వరకు కూడా ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వరకు కూడా పొడిగిస్తామన్నారు. ఇక గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే మెట్రో వెళ్లే వారు కూడా దాదాపు ఉన్నారని కూడా భావిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే తమ ప్రభుత్వం కూడా మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం కంటే తక్కువ రూట్ అంటే తక్కువ దూరం ఉండేలాగా ప్రతిపాదిస్తామని చెప్పడం జరిగింది. ఇటు ఫార్మాసిటీకి అంచనాగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రత్యేకంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇటు జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాము అనేది కూడా స్పష్టం చేశారు. ఇంకా పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి గృహ నిర్మాణం కూడా అక్కడే ఏర్పాటు చేసే విధంగా అంటే గతంలో చూసాం ఇటు పరిశ్రమలో పనిచేసే కాడ కూడా ఎక్కువగా అగ్ని ప్రమాదాలు కూడా చూపిస్తున్నాం కాబట్టి వారికి ప్రత్యేకంగా గృహ నిర్మాణం కూడా చేపట్టే విధంగా ఆ కంపెనీలతో మాట్లాడి కూడా చేస్తామని కూడా చెప్పారు. అయితే హైదరాబాద్ వరకు రాకుండా చాలా ఏర్పాట్లు కూడా ఈ క్లస్టర్లు కూడా ఎక్కడికక్కడే ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అయితే గతంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి యువత ఉద్యోగాల వైపు అంటే ఉద్యోగం సాధించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేర్లున్న పారిశ్రామికవేత్తల ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఉంటుందని కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలను కూడా ఉంటాయి. స్కిల్ అదనంగా ఉన్న వారికి మాత్రమే జాబ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెక్షన్ కూడా తమ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని కూడా చెప్పారు. ఇక బయటకు వెళ్లే వారికి కూడా క్యాంపస్ ఎంపిక కూడా ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా చేసే విధంగా విద్యా సంస్థలతో కూడా మాట్లాడాలని చెప్పారు. ఇక మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంటర్గా బాధ్యతలు అప్పగించాం కాబట్టి దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలతో కూడా వాళ్ళే తీసుకుంటున్నారని ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల కూడా ఉంటుంది, దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇక విదేశాలకు వెళ్లే వరకు
ఆ యువతకు ఓరియంటేషన్ కూడా ఇప్పించి వారిని పూర్తిగా సంబంధం చేసిన తర్వాతనే విదేశాలకు పంపిస్తామని కూడా చెప్పారు. ఇక ఆయా దేశాలకు అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ను కూడా ప్రభుత్వం ద్వారా అందిస్తామని కూడా చెప్పారు. ఇటు యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుని యువతకు ఉద్యోగ అవకాశాలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇక పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు కాబట్టి వాళ్ళకి అయినటువంటి శిక్షణ విభాగాలు కూడా ఇచ్చేందుకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పాటు ఉపాధి అవకాశాలు కూడా పెంచుతామని కూడా చెప్పారు. ఇక పార్టీలో పనిచేసే వారికి, ఎందుకంటే మరో 4-5 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వారిలో నామినేటెడ్ పనులతో భర్తీ చేస్తామని కూడా ఈ చిట్చాట్లో కూడా చెప్పారు. అయితే దగ్గర బంధువునో ఇతర బంధువర్గం సంబంధించిన వారు ఉండదు, కష్టపడే వారికి అంటే పార్టీ కోసం కష్టపడే వారికి కూడా ప్రాధాన్యత దశలో అందరికీ ఇస్తామని కూడా చెప్పారు. అయితే విస్తృత స్థాయి ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని పదవిలో భర్తీ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే పార్టీ కోసం పనిచేసిన వరకు అన్ని పదవులు వస్తాయి, కష్టపడి పనిచేసిన మాత్రం గుర్తింపు ఉంటుందని కూడా ఈ రకంగా చెప్పారు. ఇక మరోవైపు ఇటు జర్నలిస్టుల సమస్యల విషయానికి వస్తే ఇటు ప్రెస్ అకాడమీ చైర్మన్ ను భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు ఎన్నో ఏళ్లుగా కుట్టుపడున్న కాబట్టి వాటిని కూడా పరిష్కరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ కమిషనర్లు నియమించారు, 3 కమిషనర్లు కూడా. దీనికి అవసరమైన మ్యాన్ పవర్ కూడా వాళ్ళే పికప్ చేసుకునే విధంగా వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇస్తాం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ కూడా వాళ్ళు చూసుకుంటారు. మెయిన్ గా ఉన్నటువంటి అంటే అధికార నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేటట్టు కూడా చూస్తామని కూడా చెప్పారు. అయితే వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేటట్టు కూడా చూసుకునే విధంగా మానిటరింగ్ చేస్తామని కూడా చెప్పారు. ఇక సంస్థలో తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నామని కూడా చెప్పారు. ఇక మొత్తం ఈ యొక్క అంటే ఈ ప్రతిపాదనలన్నీ కూడా చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఇప్పటి వరకు అన్ని ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీములు కానీ మిగతా హామీలన్నీ కూడా 100 రోజుల్లో పరిష్కరించంగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీఎం ఈ చిట్చాట్లో చెప్పడం జరిగింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సతీష్.